ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. గల్లీ నుంచి గ్లోబల్ దాకా పండుగల సాగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళగిరిలో లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పార్టీ మనుగడ కోసం ప్రతి కార్యకర్త, నేత కృషి చేయాలని పిలుపు. మేనిఫెస్టోలో తెలిపిన ప్రతి హామీ నెరవేర్చేందుకు కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎంపీ బైరెడ్డి శబరి నాయకత్వంలో టీడీపీ సభ్యత్వం నమోదుకు విశేష స్పందన. నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా, తంగడంచ జైలు పరిశ్రమ ప్రారంభానికి సహకరిస్తామన్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. కర్నూలులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన. పాల్గొన్న మంత్రులు టీజీఎన్ ఎండీ ఫారూక్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి ఘనంగా పల్లకి సేవ. నంద్యాల జిల్లాలోని నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా అమ్మవారికి పల్లకి సేవ. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా గల్లీ నుంచి గ్లోబల్ దాకా పండుగలా సాగింది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు కార్యకర్తల సాహసాలను, పార్టీ విజయాలను జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రవేశపెట్టిన బీమా పథకాన్ని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సభకు వివరించారు. అనంతరం మేళతాళాల మధ్యన తొలి పార్టీ సభ్యత్వాన్ని రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి స్వీకరించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తదుపరి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పలుకుతుండగా ఇప్పుడు సభ్యత్వాన్ని స్వీకరిస్తారు పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సభ్యత్వాన్ని స్వీకరిస్తారు. ఇది ఎట్లా స్వీకరిస్తారు. పల్లా శ్రీనివాస్ గారి సభ్యత్వం చూడమ్మా. జాతీయ పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమృత హస్తాల మీదుగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు సభ్యత్వాన్ని స్వీకరిస్తారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. పార్టీ మనుగడ కోసం ప్రతి కార్యకర్త, నేత పట్టుదలతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తొలి సభ్యత్వం తీసుకున్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీని ముందుకు నడిపించిన ఘనత కార్యకర్తలదే అన్నారు. పార్టీ కోసం తమ ఆస్తులను, ప్రాణాలను లెక్క చేయకుండా పార్టీని 4 దశాబ్దాలకు పైగా ముందుకు తీసుకుపోయారన్నారు. పుంగనూరులో అంజిరెడ్డి లాంటి డైనమిక్ కార్యకర్తలు ఉన్నారని, అయితే అందరూ యాస్పిరెంట్స్గా మారితే న్యాయం చేయడం కష్టతరమన్నారు. కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం, వారిని ముందుకు తీసుకుపోవడం పార్టీ అధినేతగా తన ధర్మమని, నేటి పరిస్థితులలో అందరికీ పదవులు ఇవ్వలేము గాని ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ కోసం పనిచేసి తనకు ఈ స్థానాన్ని 4వసారి కల్పించిన కార్యకర్తల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు, పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యతో పాటుగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగాయి. ప్రజల్లో ఏదైనా అయిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కార్యకర్తలు, నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా నేను 45 సంవత్సరాలుగా 10వసారి ఎన్నికల్లో గెలిచాను. 3 సార్లు పార్టీ అధ్యక్షుడు అయ్యాను. పార్టీ అధ్యక్షుడు చాలాసార్లు అయ్యాను. 4వసారి సీఎం అయ్యాను. మొట్టమొదటిసారిగా నాకు కూడా అంజిరెడ్డి గారు లాంటి అర్హులు కొంతమంది ఉన్నారు. అందరిలో ఈ యాస్పిరేషన్ వస్తే దేవుడు కూడా సాధ్యం కాదు ఎన్ని పరిష్కారాలు చేయాలంటే. అలాంటి యాస్పిరేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ యాస్పిరేషన్స్ని నేను ఏ విధంగా అందరినీ సమన్వయం చేయగలుగుతాను, ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా. రాజకీయంగా పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వివిధ స్థాయిల్లో పనిచేశారు. నేను ఆ విషయం కూడా మాట్లాడతాను. రాష్ట్ర పార్టీలో పనిచేశారు, క్షేత్రస్థాయిలో పనిచేశారు, కేసులు పెట్టించుకున్నారు, జైలుకు పోయారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదే సమయంలో లిమిటేషన్స్ కూడా ఉన్నాయి మనకు. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి. రాజకీయంలో మనవాళ్ళు కూడా భాగస్వాములు కావాలి. అదే సమయంలో ప్రజలకు న్యాయం జరగాలి, సుపరిపాలన ఇవ్వాలి. సుపరిపాలన ఇవ్వకపోయినా, మన వాళ్ళకి న్యాయం చేయకపోయినా, మేము కష్టపడ్డాం కాబట్టి మేము అనుకునేది జరిగిపోవాలనుకున్నా అక్కడి నుంచి సమస్యలు వచ్చేస్తాయి. అవి కూడా మనందరం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుపరిపాలనలో భాగంగా అందరికీ పదవులు రావు కానీ కొంతమంది ఓసారి ఎమోషనల్గా చాలామంది ఉంటాం. అదే కాకుండా కొంతమంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసిన ఉన్నారు. అదే సమయంలో మళ్ళీ పార్టీ మనుగడ సాధించాలి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఆ వ్యక్తి యొక్క రాబోయే రోజులు కూడా పార్టీకి ఏ విధంగా ఉపయోగపడాలి, పార్టీ శాశ్వతంగా ఉండాలి అనే కోరిక కూడా అందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. నేను కూడా చెప్పకపోతే ప్రతి ఒక్కరూ యాస్పిరేషన్లు పెంచుకుంటే అన్లిమిటెడ్ పొజిషన్స్ లేవు. పొజిషన్స్ ఆర్ లిమిటెడ్, మెంబర్స్ ఆర్ టూ మెనీ, లీడర్స్ ఆర్ టూ మెనీ. ఎంతవరకు రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టగలుగుతాం, ఎంతమందిని మనం గుర్తించగలుగుతామని చాలా ముఖ్యం. ఆ ఎక్సర్సైజ్ నేనేం చేస్తానో చెప్తాను. కానీ ఈ విషయం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గుర్తుపెట్టుకుంటే, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటే డిసప్పాయింట్ కూడా అంత వచ్చేస్తుంది. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని తెలియజేసుకుంటూ నెక్స్ట్. మేనిఫెస్టోలో తెలిపిన ప్రతి హామీ నెరవేర్చేందుకు కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఉచిత ఇసుకను అందించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న సందర్భంగా బనగానపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి మంత్రి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేనిఫెస్టోలో సూపర్ 6లో పెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా దశల వారీగా అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. కూటమికి అత్యధిక మెజార్టీ అందించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలు నిలబెట్టుకున్నారన్నారు. నాడు ఉచిత ఇసుక ఇస్తామని ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి నేడు ఇసుకపై వచ్చే కోట్ల రూపాయల ఆదాయాన్ని సైతం ప్రభుత్వం వదులుకోవడానికి సిద్ధపడిందన్నారు. నేడు ఉచిత ఇసుకపై ఆధారపడి వివిధ రంగాలకు చెందిన 21 రకాల భవన నిర్మాణ అనుబంధ రంగ కార్మికులు జీవిస్తున్నారని, నేడు ఎక్కడ నుంచైనా ఇసుకను తీసుకువెళ్లే వెసులుబాటు ప్రభుత్వం ప్రజలకు కల్పించిందన్నారు. గ్రామాల్లో రైతులు, ప్రజలు నేడు ట్రాక్టర్ మీద కూడా ఉచితంగా ఇసుక తీసుకుపోవచ్చన్నారు. ఇసుక రీచ్లలో జీఎస్టీ, సీనరేజీ, రాయల్టీ ఇవన్నీ రద్దు చేసిన ప్రభుత్వం నేడు కేవలం లోడింగ్కు మాత్రమే ఛార్జ్ వసూలు చేస్తుందన్నారు. ఇసుక లోడింగ్ను కూడా స్వంత వాహనం ద్వారా చేసుకునే వారికి ఎటువంటి ఛార్జీలు ఉండకుండా నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చామన్నారు. నంద్యాల జిల్లాలో ఇసుక రీచ్లు లేని నేపథ్యంలో ఇసుక డంపింగ్ యార్డులు కూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ డంపింగ్ యార్డుల ద్వారా ప్రజలకు ఉచిత ఇసుక అందిస్తామని, అయితే వీరిపై ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రం వసూలు చేయడం జరుగుతుందన్నారు. సూపర్ 6ను విజయవంతంగా అమలు చేస్తామని, గతంలో 3,000 ఉన్న పెన్షన్ 4,000కు పెంచడం జరిగిందన్నారు. వైసీపీ నాయకులు చేతకాని దద్దమ్మలుగా అనేక అవాస్తవమైన ఆరోపణలతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మేము ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చి అమలు చేసే ప్రయత్నం చేస్తుంటే దానిపై కూడా అవాస్తవాలు ప్రచారం చేస్తూ సాక్షి పత్రికల్లో పచ్చి అబద్ధాలతో వార్తలు రాసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కానీ ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారనే విషయం వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని మంత్రి వైసీపీ నాయకులకు హితవు పలికారు. వర్గాల కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఉచిత ఇసుకను మేము కూడా ఈ బనగానపల్లి నంద్యాల జిల్లాలో కూడా మాకు లేదు, మనకు దగ్గరలో లేదు కాబట్టి రీచ్లు ఇక్కడ కూడా త్వరలోనే డంపు ఒకటి తీసుకొచ్చి ఇక్కడ డంపు ద్వారా కూడా ప్రజలకు కూడా ఉచిత ఇసుక ఇవ్వడం జరుగుతుంది. కానీ ఓన్లీ ఛార్జీలు, ట్రాన్స్పోర్టు, తర్వాత దానికి సంబంధించిన ఖర్చులు మాత్రమే ఈ యొక్క ఇసుక మీద కూడా వసూలు చేస్తాం ఇక్కడ రీచ్ లేని చోట. మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఇది ప్రజల ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు అనువైనటువంటి అన్ని సదుపాయాలను కూడా వారికి కల్పిస్తాము. ఇంకా ఈరోజు మీరు అనేకమైన విషయాల్లో కూడా ఈరోజు సూపర్ 6లో ఆ రోజు 2,000, 4,000, 3,000 రూపాయలు 4,000 చేయడము, ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పడానికి గర్వంగా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చేతగాని దద్దమ్మలు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా సాక్షి పత్రికలో పచ్చి అబద్ధాలు, ఉచిత ఇసుక మేము చేస్తామని మేము చెప్తా ఉంటే దాని మీద లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను పెడతా ఉన్నారు. ప్రజలు కూడా ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. అతి త్వరలో రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే ఆర్టీసీ ఛార్జీలు కూడా ఫ్రీగా ఇస్తామనేటువంటి కూడా దానికి కూడా ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాట, ఇచ్చిన ప్రతి విషయము ఈ ప్రజాప్రభుత్వం తీస్తుంది. ఇచ్చిన మాట ప్రజాప్రభుత్వం మాట మీద నిలబడుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీకి పునాదైన కార్యకర్తలు టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని నంద్యాల పార్లమెంటులోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో అధిక సంఖ్యలో సభ్యత్వం నమోదు చేయించి రికార్డు సృష్టిద్దామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరుగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నాయకత్వంలో నంద్యాల పార్లమెంటు పరిధిలోని నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నందికొట్కూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గృహంలో, నంద్యాల నియోజకవర్గంలో నంద్యాల పట్టణంలోని రాజారెడ్డి ఫంక్షన్ హాల్లో, పాణ్యం నియోజకవర్గంలో కల్లూరు మండలం రూరల్ అర్బన్ కార్యకర్తల కోసం కర్నూలు నగరంలోని కర్నూలు కన్వెన్షన్ సెంటర్ బైరెడ్డి ఫంక్షన్ హాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశారు. కంప్యూటర్, ల్యాప్టాప్, సెల్ ఫోన్ల ద్వారా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు ఎంపీ బైరెడ్డి శబరికి కేటాయించిన రెఫరల్ కోడ్ 18504582 ద్వారా సభ్యత్వం చేయించేందుకు కార్యకర్తలు పోటీపడ్డారు. ఎంపీ శబరి ఏర్పాటు చేసిన టీడీపీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే టీడీపీని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తెచ్చారని కొనియాడారు. విజనరీ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంను సమానంగా రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నారని, ఇది టీడీపీ నాయకులు, కార్యకర్తల సంఘటితంతోనే సాధ్యమవుతోందని అన్నారు.
టీడీపీ సభ్యత్వ రుసుము ఎప్పటిలాగే 100 రూపాయలు చెల్లించాలని, ఏదైనా అనివార్య కారణాల వల్ల టీడీపీ సభ్యుడు మరణిస్తే మట్టి ఖర్చుల క్రింద పార్టీ వెంటనే 10,000 రూపాయలు, 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందని, పాతవారు సభ్యత్వం రెన్యువల్ చేసుకోవాలని, కొత్త వారు టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకోవాలని, ఈ సభ్యత్వం 2024 నుండి 2026 వరకు ఉంటుందని ఎంపీ బైరెడ్డి శబరి వివరించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, మాజీ జడ్పీటీసీ నాగేశ్వరరావు, బీఎస్సీఎన్ఎల్ సలహా కమిటీ సభ్యులు కురువ రమేష్, శ్రీనివాస్ నాయుడు, వెంకటేశ్వర్లు, నంద్యాల టీడీపీ నాయకులు నరహరి విశ్వనాథ్ రెడ్డి, అజయ్, కోడూరు సంజీవరెడ్డి, బొమ్మిరెడ్డి, గణపం పుల్లారెడ్డి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, మల్లెల పుల్లారెడ్డి, కల్లూరు శివారెడ్డి, ఈశ్వరయ్య తదితరులు సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. ఒక్కరు కూడా ఇప్పుడు ప్రతి ఊర్లో ఈ సభ్యత్వ కార్యక్రమం చేపించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఎందుకంటే చాలా ముఖ్యం. మనకు రాబోయే ఎన్నికలలో కానీ, లేదంటే ఇప్పుడు ఏదైనా మనకు పథకాలు రావడం కానీ, లేదంటే ఇప్పుడు ఉపాధి హామీ నేను ఏదైతే చెప్పానో ఉపాధి, విద్య, లేదంటే ప్రమాదవశాత్తు ఏదన్నా మన ఏమైనా జరిగినా కూడా కార్యకర్తలకు అట్లాంటిది ఖచ్చితంగా పార్టీ వెంట ఉంటుంది, నీ వెంట ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇన్ని రోజులు మనం తీసుకోలే, ఎప్పుడో అక్కడ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఉన్న మెంబర్షిప్లే ఎక్కువగా ఉన్నాయి, కానీ ఇప్పట్లో మనకు మెంబర్షిప్ చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం మెంబర్షిప్ తీసుకోవాలి. కేవలం అది ఐడి కార్డు కాదు. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఏదైతే మెంబర్షిప్ ఉంటుందో దానికి చాలా విలువ ఉంటుంది ముందు. కాబట్టి అందరం కూడా మెంబర్షిప్ తీసుకొని మీ కుటుంబము లేదంటే మీ ఊర్లో వాళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అట్లాగే మెంబర్షిప్ ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే జస్ట్ ఒక 5 నిమిషాల ముందు మెంబర్షిప్ తీసుకున్నారు, పార్టీ మెంబర్షిప్ తీసుకున్నారు. కాబట్టి నేను కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న తర్వాత నా మెంబర్షిప్ కూడా ఈరోజు తీసుకోవడము, అట్లాగే ఇక్కడ ల్యాప్టాప్స్ పెట్టాము, కంప్యూటర్లు పెట్టాము, ఫోన్ల ద్వారా కూడా మన వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా మెంబర్షిప్లు అయితే మీరు చేసుకోండి. రెఫరెన్స్ కోడ్ ఇస్తారు, ఆ రెఫరెన్స్ కోడ్ పెట్టి మాత్రం చేసుకోండి. మెంబర్షిప్ ఏదైనా సరే మీకు చెప్తారు, ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా తీసుకున్నారా మెంబర్షిప్? తంగడంచలో జైన్ పరిశ్రమ త్వరలో ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం జూపాడు బంగ్లా మండలం తంగడంచాలోని జైన్ ఇరిగేషన్ సిస్టమ్ లిమిటెడ్ పరిశ్రమ పరిసరాలను నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి జైన్ పరిశ్రమకు అన్ని విధాలా సహకరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రధానంగా తమిళనాడు, కేరళ రాష్ట్రం తరహాలో అరటి పంట కోత దశలో రైతులకు వ్యయం తగ్గించేందుకు రోప్ వే తరహా పద్ధతిని రాయలసీమ జిల్లాలో కూడా తీసుకురావాలని జైన్ అధికారులను కలెక్టర్ సూచించారు. వీలైనంత త్వరగా అరటి, బొప్పాయి తదితర పండ్ల మొక్కలను తంగడంచ నుంచి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జైన్ అధికారులను ఆదేశించారు. తంగడంచ ఫామ్లో ఉన్న 1600 ఎకరాల్లో విత్తనోత్పత్తి ఏ విధంగా తీసుకురావాలన్న అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులతో చర్చించి ముందుకు వెళ్తామన్నారు. నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య మాట్లాడుతూ జైన్ పరిశ్రమ గత పాలకుల మూలంగా ముందుకు వెళ్లలేకపోయిందని, ప్రస్తుతం ప్రభుత్వ హయాంలోనైనా జైన్ పరిశ్రమ ప్రారంభమయ్యేందుకు చర్యలు గైకొనాలని జిల్లా కలెక్టర్ను విజ్ఞప్తి చేశారు. జైన్ పరిశ్రమలో 100% స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని జైన్ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి జోనల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓఎం దాసు, ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జైన్ పరిశ్రమ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ బాబు, తంగడంచ ఇన్ఛార్జ్ మహేంద్ర బాబు, లైజెన్నింగ్ అధికారి మౌలాలి, జూపాడు బంగ్లా తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ముస్లిం మైనార్టీ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, ఎంపీ నాగరాజు, ఎంపీ శబరి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ముస్లిం మైనార్టీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ చేతుల మీదుగా భారీ ఎత్తున
సభ్యత్వాలను నమోదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ పార్టీ బలోపేతానికి, క్యాడర్ బలోపేతానికి గ్రామస్థాయి నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి పార్టీని పటిష్టం చేశారని, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో బడుగు బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ 100 రోజుల పాలనలో అవ్వాదాతలకు పెన్షన్, 4,000 రూపాయల పథకం, మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు, నూతన ఇసుక విధానం, మద్యం పాలసీ, దీపావళికి మహిళలకు సంవత్సరానికి 3 ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తోందన్నారు. టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి ఇన్సూరెన్స్ కల్పించి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, సభ్యత్వం నమోదు చేసుకున్న యువతికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి లోకేష్ బాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రతి గ్రామంలోని ప్రజలకు తెలియజేసి టీడీపీ సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా వారు కోరారు. నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వహణాధికారి నల్ల కాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచానం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు.
ओम वाय देवाय नमः ओम वाय देवाय नमः ओम ईशानाय देवाय नमः ओम प्रकृते देवाय नमः ओम गाय देवाय नमः ओम गाय देवाय नमः गाय देवाय नमः ओम देवाय नमः ओम सर्व सर्वते नमः ओम सर्व सर्व सर्वते नमः ओम नाम सर्व सर्वते नमः ओम देव सर्वते नमः ओम सर्व सर्वते नमः ओम सर्व सर्वते नमः ओम सर्व सर्वते नमः ओम महादेव सर्वते नमः। నంద్యాల జిల్లాలోని నందవరం శ్రీ సోడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ఆలయ అధికారులు అర్చకులు ఘనంగా పల్లకి సేవను నిర్వహించారు. శ్రీ చోడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం సందర్భంగా అమ్మవారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారిని మరియు అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, ఆలయ సిబ్బంది మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చౌడేశ్వరి, చాముండి, చౌడేశ్వరి, దుర్గా, ఆకాశమునకు వనము కద్దు, వనములో మునిగద్దు, మునిగి పంచగౌడి జడలు కలవు, పంచగౌడి జడలలో పంచవన్నెల భూతాలు కలవు. ఆ వనమునకు ప్రదక్షిణ చేసిని, ఆ మునికి దీర్ఘదండ ప్రణామము చేసిని, ఆ ముని చేత ఉపదేశము తీసుకుంటుని, ఆ ముని ఉపదేశము జపము చేసిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గల్లీ నుంచి గ్లోబల్ దాకా పండుగల సాగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళగిరిలో లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పార్టీ మనుగడ కోసం ప్రతి కార్యకర్త, నేత కృషి చేయాలని పిలుపు. మేనిఫెస్టోలో తెలిపిన ప్రతి హామీ నెరవేర్చేందుకు కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎంపీ బైరెడ్డి శబరి నాయకత్వంలో టీడీపీ సభ్యత్వం నమోదుకు విశేష స్పందన. నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా, తంగడంచ,
జైలు పరిశ్రమ ప్రారంభానికి సహకరిస్తామన్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. కర్నూలులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన. పాల్గొన్న మంత్రులు టీజీఎన్ ఎండీ ఫారూక్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి ఘనంగా పల్లకి సేవ. నంద్యాల జిల్లాలోని నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా అమ్మవారికి పల్లకి సేవ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.